ఇక్కడ డోలు వాయిస్తున్నది ఎవరో తెలుసా? వారణాసిలో నరేంద్ర మోడీతో పోటీ పడబోతున్న మనిషి. ఆమె ఒక హిజ్రా. మోడీని ఢీకొడతానంటున్న ఆమె పేరు కమలా కిన్నర్. ఊరు వారణాసే. మా హిజ్రాల కోసం ఏ పార్టీ ఏమీ చేసింది లేదు. మాకు ప్రజలే అమ్మా నాన్నలు. ప్రజల వల్లనే మేం బతుకుతున్నాం. మా కోసం వాళ్లే పోరాడుతున్నారు. అందుకే పార్లమెంట్ లో మా కోసం పోరాడడానికి నేను ఈ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాను అని కమల చెప్తోంది. కుంకుమ బొట్టు గుర్తుతో గాని గాజు గుర్తుతో గాని పోటీ చేస్తానని కమల చెప్తోంది. हम इन लोगों के खिलाफ लड़ेंगे क्योंकि हमारा ना कहीं संसद में ना हमारा कांग्रेस कुछ करता है, ना कोई भी जितने भी नेता हैं इस प्रदेश के रहने वाले, हमारे हिजड़ों का कोई भी कहीं से वो नहीं है। हमारे तो जजमान ना रहे तो हम लोग तो भूखे मर जाएं। हमारा तो पब्लिक है, हमारा माँ बाप है। पब्लिक की वजह से हम लोग जीते हैं, खाते हैं, उन्हीं के लिए लड़ेंगे। నరేంద్ర మోడీ మీద ఓ హిజ్రా పోటీ చేయడాన్ని బీజేపీ ఒక సవాల్గా తీసుకుంటోందని, కమలను పోటీ పడకుండా చేయడానికి డబ్బు ఎరవేస్తోందని కమల తరపున ప్రచారం నిర్వహిస్తున్న విక్రమ్ భరద్వాజ్ చెప్పాడు. मोदी जी के खिलाफ एक कमला किन्नर नाम की शख्सियत चुनाव मैदान में है, तो उन्होंने तत्काल वहां के मेयर सत्या पांडे को भेजा। सत्या पांडे ने रुपए पैसे का पूरा ऑफर दिया कि जो भी पैसा लगता हो, जो भी हो 25 लाख 50 लाख जो भी हो आप ले लो, मोदी जी के खिलाफ चुनाव लड़ो। तो मैं ये जानता हूं कि कहीं न कहीं से मोदी जी को और उनकी पार्टी भाजपा को, कांग्रेस को और केजरीवाल को किन्नरों से डर है। నరేంద్ర మోడీ మీద ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తాడో చేయడో కానీ ఈ హిజ్రా మాత్రం పోటీ చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది.